సమాధానం. రాష్ట్రంలో విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లు కంపెనీల వారీగా వివరాలు అడగటం జరిగింది సార్. వివరాలన్నిటి కూడా సభా సమక్షంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం, ఇంకా ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంకా ఎన్ని పోల్స్ కావాలని అడగటం జరిగింది సార్. వాటిని కూడా సభా సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా పెట్టడం జరిగింది సార్. బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క విద్యుత్ స్తంభాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ని రీప్లేస్ చేయలేదు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క సభా సమక్షంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం, ఇంకా ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇంకా ఎన్ని పోల్స్ కావాలని అడగటం జరిగింది సార్. వాటిని కూడా సభా సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా పెట్టడం జరిగింది సార్. బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క విద్యుత్ స్తంభాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ని రీప్లేస్ చేయలేదు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే పాడైపోయినాయో వాటిని కూడా రీప్లేస్ చేయకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే మా రాజానగరం నియోజకవర్గంలోనే సుమారుగా చూస్తే ఇక్కడ 703 ఈ విద్యుత్ స్తంభాలు లేక ముఖ్యమైన కూడల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా 1851 స్ట్రీట్ లైట్ లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మా రాజానగరం కాన్స్టిట్యున్సీలో 83 గ్రామాలు ఉంటే అందులో 20 మంది లైన్మెన్లే లేరు అధ్యక్ష. ఈ లైన్మెన్ లేరు, మెటీరియల్ లేరు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యుత్ కనెక్షన్స్ ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించినవి ఉన్నాయో 350 వరకు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఈ పెండింగ్లు ఉన్నాయి. తొందరగా మనం వీటిని క్లియర్ చేసి రైతులకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సరైన నాణ్యమైన విద్యుత్ అందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. గ్రామీణంలో ఏ మూలకెళ్ళినా కానీ మాకు గత 5 ఏళ్లలో ఇబ్బంది పడింది, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందనే విధంగా అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళని డిపార్ట్మెంట్ ఏఈల్ని డిఈల్ని అడుగుతుంటే వారు చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్లలో మెటీరియల్ డ్రా చేయలేదు, ఆ డ్రా చేయకపోవడం వల్ల మేము అందించలేకపోతున్నాము, త్వరలో క్లియర్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా దీంతో పాటు ఈ యొక్క విద్యుత్ లైన్స్ లో కూడా ఏదైతే ఉన్నాయో ఈ మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఏదైతే డ్యామేజెస్ రీప్లేస్మెంట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ సైట్లో కూడా వేసి కొన్ని అక్రమాలు పాల్పడినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇరిగేషన్ కెనాల్ గట్టుల మీద పోరంబోక పొలాల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసి వైసీపీ హయాంలో ఈ రైతులందరూ కూడా దాన్ని కరెంటు వాడుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించి విద్యుత్ కనెక్షన్ అప్లై చేస్తే, కానీ వీళ్ళు అక్రమంగా కెనాల్ గట్టుల మీద వేసేసి మా రాజానగరం నియోజకవర్గంలో కూడా రీసెంట్ గా 4-5 ఇష్యూస్ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఈ యొక్క కెనాల్ ఇరిగేషన్ కెనాల్ ను కూడా కబ్జా చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. శ్రీనివాసరావు గారు. మొదట బొత్తుల బలరామకృష్ణ గారు అడిగారు సార్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అట్లానే అగ్రికల్చర్కి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు కొరత ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా కొంతమేరకు ఎప్పుడో పూర్వకాలం గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క పోలు కూడా మార్చలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెడిపోయిన ట్రాన్స్ఫారాలన్నీ కూడా రీప్లేస్ చేయాలని అడుగుతున్నారు సార్. తప్పకుండా మొన్న కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజానగరం కాన్స్టిట్యున్సీలో దాదాపు 350 అగ్రికల్చర్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పి వారం క్రితమే ఆయన వేరే క్వశ్చన్ ద్వారా రావడం జరిగింది ఎమ్మెల్యే గారు. తప్పకుండా వాటిని కూడా త్వరగా పూర్తి చేసి మొన్న కూడా చెప్పాం, రేపు ఎండాకాలంలో వీటన్నిటి కూడా ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నింటిని కూడా ఇప్పుడే కొనుగోలు చేస్తా ఉన్నాం సార్. వాటిని తప్పకుండా రాబోయే రోజుల్లో పూర్తి చేసి నెక్స్ట్ వ్యవసాయ సీజన్కి అందిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే కాలువ శ్రీనివాసరావు గారు కూడా అడగటం జరిగింది.
దాదాపు సబ్స్టేషన్స్ కొత్తగా సబ్స్టేషన్స్ కావాలని అడగడం జరిగింది. ఖచ్చితంగా సబ్స్టేషన్స్ని అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం లోడ్ ప్రకారం తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఇప్పటికే ఎస్పీడీఎస్ఎల్ కింద దాదాపు 22 సబ్స్టేషన్స్ని టెండర్ పిలవటం జరిగింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లోడ్ ఫ్యాక్టర్ని బట్టి కూడా వరుసన సబ్స్టేషన్స్ రైతులకి అందజేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. 513 ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అవి కానీ అదేవిధంగా కండక్టర్ కానీ చాలా పెద్ద ఎత్తున పెండింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడే టెండర్స్ ప్రక్రియ పూర్తయిపోయింది. త్వరగానే పూర్తి చేసి రాబోయే సీజన్కి తప్పకుండా వాటిని అందిస్తామని చెప్తాము. అదేవిధంగా పెద్దలు